అందరికీ నమస్కారం. నేను మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. ఇవాళ ఏప్రిల్ 23వ తారీఖు ప్రపంచ పుస్తక దినోత్సవం. అలాగే ఇంగ్లీష్లో ప్రముఖ రచయిత విలియం షేక్స్పియర్ జన్మదినోత్సవం. విలియం షేక్స్పియర్ ఆ రోజుల్లోనే చాలా పెద్ద తాత్వికవేత్త. పుస్తకాలు జీవితంలోని ప్రతి సంఘటన, అంటే జీవితమే ఒక రంగస్థలం, నాటకీయం అని ఆ రోజుల్లోనే చెప్పిన రోమియో జూలియట్ వంటి ఒక ప్రముఖమైన నవల గ్రంథాన్ని రచించి ప్రపంచానికి మానవాళికి ప్రేమతత్వాన్ని, జీవితంలోని మకరందాన్ని ఆయన తెలియజేసిన ప్రముఖ ఇంగ్లీష్ రచయిత విలియం షేక్స్పియర్. విలియం షేక్స్పియర్ గారి జన్మదినోత్సవం రోజు ఈ వరల్డ్ బుక్ డే కూడా ప్రపంచ పుస్తక దినోత్సవం. విలియం షేక్స్పియర్ గారు ఎప్పుడూ చెప్తా ఉండేవాళ్ళు, ప్రతి మానవుడికి ఒక అత్యంత సన్నిహితమైన స్నేహితుడు ఎవరంటే ఒక పుస్తకమేనని. పుస్తకం ద్వారా జ్ఞానాన్ని మాత్రమే కాదు, జీవితాన్ని కూడా చదవచ్చు, ప్రపంచాన్ని చదవచ్చు. మనం ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు, చిరు బాధలో ఉన్నప్పుడు, మనశ్శాంతి కావాలనుకున్నప్పుడు ఒక పుస్తక పఠనంలో కనుక మనం లీనమైతే మనం తిరిగి మన మానసికమైన దృఢత్వాన్ని మనం తిరిగి పొందగలమని, మానసికంగా స్థిరంగా ఉండగలమని ఆయన చెప్పిన షేక్స్పియర్ గారికి ఈరోజు తలుచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లీష్ని వాడుక భాషగా, ఎక్కువ మంది నేర్చుకునే భాషగా కూడా చేయటానికి ఆయన ఇంగ్లీష్ నవలలు, ఆయన రాసిన వ్యాకరణాలు చాలా ప్రసిద్ధికి ఎక్కాయి. ఆయన రచనల ద్వారా ఆయన సమాజానికి మంచిని పెంపొందించే విధంగా ఆయన రచించిన విధానం మానవాళికి నిజంగా ఒక మహా రచయితని పరిచయం చేసినట్టుగానే చెప్పుకోవచ్చు. ప్రపంచ పుస్తక దినోత్సవం రోజు ఇప్పుడు అంటే ఈ నవీన నాగరిక కాలంలో పుస్తకాలు మర్చిపోతున్నాయి. పుస్తకాల మనుగడే కరువైపోతుంది. చిన్న పిల్లల బాల్యం నుంచి కూడా పుస్తకాలు, ఈ సాఫ్ట్వేర్, సోషల్ మీడియాలు, పుస్తకాలు, ఈ బుక్స్ వచ్చేసిన తర్వాత ఈ పెద్ద పెద్ద బుక్స్ అన్నీ పోయి చిన్న బుక్స్ లాగా, ఈ చిన్న బుక్స్ కూడా చదవటం ఎందుకులే అని ప్రతిదీ మనం డౌన్లోడ్ చేసుకోవటం. సో నో పేపర్ బుక్స్, లెస్ పేపర్ బుక్స్, లెస్ వెయిటేజ్ బుక్స్ బాగా ప్రాముఖ్యతలోకి, ప్రాచుర్యంలోకి వచ్చినాయి. కానీ ఎంత మారిపోతున్న ఆధునిక కాలంలో అయినా సరే చిరస్థాయిగా నిలబడేది అమ్మ భాష లాంటి కమ్మనైన పుస్తకాలు ఎన్నో ఉంటాయండి. బాల్యం నుంచి మనం ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ చదవగలిగిన పుస్తకాలు మనకి నిజంగానే మనసుకి సన్నిహితుల్లాగా అనిపిస్తాయి, స్నేహితుల్లాగా అనిపిస్తాయి. మన జీవితంలో మనకు ఒక మార్గదర్శకుల్లాగా నిలబడే పుస్తకాలు. మనం కూడా మన తోటి వారికి చిన్న సలహాలు, సూచనలు చేయగలిగి జీవితాన్ని ఏ రకంగా మనం ముందుకు కొనసాగించాలి. ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఇలాంటి పుస్తకాలు కనుక మనం మహాభారతం కానీ, పెద్ద బాల శిక్ష కానీ, విరాట పర్వాలు కానీ, అంటే ఇంకా దైవభక్తికి వెంకటేశ శతకాలు. మిత్రులారా, ఈ పుస్తక దినోత్సవం రోజున మనందరం పుస్తకాలకి నేస్తాలు అవుదాం. మన నేస్తాలకి మనకు నచ్చిన ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇద్దాం. బహుమతులుగా పుస్తకాలని మాత్రమే ప్రోత్సహిద్దాం. తద్వారా పుస్తకాలని మన సంస్కృతి సాంప్రదాయాలు పుస్తకాల రూపంలో కూడా మనం తోటి వారికి అందివ్వచ్చు, భావితరాల వారికి అందివ్వచ్చు. పుస్తకాలని మనం మరవకూడదు. పుస్తకాలు మనకి జ్ఞానాన్నే కాకుండా జీవిత జ్ఞానాన్ని, జీవిత మకరందాన్ని, జీవిత విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. కాబట్టి ఎంతగా సాఫ్ట్వేర్ రంగం అభివృద్ధి చెందినా, ఎంతగా మనం
అన్ని డౌన్లోడ్ చేసుకునే చూస్తున్నా, యూట్యూబ్లు, పర్ప్లెక్సిటీలు ఏది చూసుకుంటున్నా కూడా పుస్తకానికి మించిన నేస్తం లేదని మరొకసారి నా యూట్యూబ్ చూస్తున్న స్నేహితులకు, సన్నిహితులకు, మిత్రులకు, వీక్షకులకు, ప్రేక్షకులకు పుస్తక దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే విలియం షేక్స్పియర్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సైనింగ్ ఆఫ్ మీ సోదరి డాక్టర్ కల్పన పంచుమర్తి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్లు మీ కల్పన సంగం.